హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యునైటెడ్ కింగ్డమ్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ బ్రిటిష్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి ప్రపంచంలో ఫేమస్ యూనివర్సిటీస్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వ్యాపారం పేరుతో ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాలను దోచుకొని ధనిక దేశంగా మారిన ఈ బ్రిటిష్ దేశం ఇప్పుడు చాలా అంటే చాలా దారుణమైన సిచ్యుయేషన్లో ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం రిసెషన్లో ఉంది. అంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదన్నమాట. వాళ్ళ దేశం యొక్క ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడ ప్రజలకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోగా భారీగా ట్యాక్సులు వేసి ప్రజలను ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు ఎన్నో ఏళ్లుగా యూకేలో భాగంగా ఉన్న స్కాట్లాండ్ ఇప్పుడు వాళ్ళకి స్వతంత్ర దేశం కావాలని తిరుగుబాటు చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు బ్రిటన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమైంది? యూరోపియన్ యూనియన్ నుండి బయటికి రావడమే దీనికి కారణమా? సుమారు 300 సంవత్సరాలకు పైగా యునైటెడ్ కింగ్డమ్ లో భాగంగా ఉన్న స్కాట్లాండ్ ఇప్పుడు సడన్ గా ఎందుకు స్వతంత్రం అడుగుతుంది? అసలు యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఆర్థిక వ్యవస్థ పతనం అవడం వెనకున్న మెయిన్ రీజన్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఆల్రెడీ మీలో కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో మ్యాటర్ ఏంటంటే, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా తట్టుకునే నిలబడాలి అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే జనరల్గా ఒక దేశంలో 3 సెక్టార్స్ ఉంటాయి: అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. అయితే వీటిలో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ ఏ దేశానికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చాలా వేగంగా ఎదుగుతారు, అలాగే ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. యునైటెడ్ కింగ్డమ్, ఇండియా అండ్ చైనా, ఈ 3 దేశాల యొక్క జీడిపిసిలో ఏ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో చూద్దాం. జీడిపి అంటే ఒక సంవత్సరంలో దేశానికి వచ్చే ఆదాయం. ఇప్పుడు మీరు చూసేది 3 దేశాల యొక్క జీడిపి డేటా. సో ఇక్కడ మీరు ఇండస్ట్రియల్ సెక్టార్ని గమనిస్తే యునైటెడ్ కింగ్డమ్ 20%, ఇండియా 26%, చైనా 41%. ఇప్పుడు ఈ డేటాని మీకెందుకు చూపిస్తున్నాను అంటే, ఈ ప్రపంచంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బ్రిటన్లోనే స్టార్ట్ అయిందని మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు చదువుకున్నాం. మరి అలాంటి బ్రిటిష్ దేశం ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంత వెనకబడిందో చూసారా? అయితే దీనికి కారణం ఏంటో మీకు అర్థం కావాలంటే మీరు స్టోరీలో కాస్త వెనక్కి వెళ్ళాలి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ నేవీ అలాగే ఆర్మీని బలంగా తయారు చేసుకొని వ్యాపారం పేరుతో ఇండియా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ నుండి ముడి సరుకుని అలాగే విలువైన వస్తువులను వాళ్ళ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకొని వాళ్ళ దేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేసుకున్నారు. లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. నిజానికి మొదట్లో బ్రిటిష్ దేశం కూడా ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉండేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు విదేశాల నుండి ముడి సరుకుని ఇంపోర్ట్ చేసుకొని వస్తువులు తయారు చేసుకోవడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి వాళ్ళ దేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ ఈ ప్రాసెస్లోనే బ్రిటిష్ వాళ్ళు ఎన్నో కంపెనీలను స్థాపించి తక్కువ ధరకే వస్తువులు తయారు చేసి వాటిని విదేశాల్లో ఎక్కువ ధరకి అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో ధనవంతులుగా మారిపోయారు. ఎంతలా అంటే ఒకానొక టైంలో ప్రపంచానికి లండన్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. అయితే ఈ ప్రాసెస్ అనేది 1800 నుంచి 1940 వరకు కొనసాగింది. కానీ 1940లో స్టార్ట్ అయిన మొదటి ప్రపంచ యుద్ధం అలాగే 1930లలో స్టార్ట్ అయిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ స్లోగా పతనం అవడం స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం పొందిన దేశాలు అలాగే పేదరికం నుండి బయటకు వస్తున్న దేశాలు ఇండస్ట్రియల్గా డెవలప్ అవడం స్టార్ట్ అయ్యి యునైటెడ్ కింగ్డమ్కి పోటీ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. లైక్ ఇండియా, సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా ఎక్సెట్రా. ఈ ప్రాసెస్లో ఏమైందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్ మీద ఫోకస్ తగ్గించేసింది. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. మనకి బాగా తెలిసిన బ్రిటిష్ కంపెనీలో లైక్ బెంకిలీ, రోల్స్ రాయ్స్, జాగ్వార్, రేంజ్ రోవర్, షెల్ అండ్ క్యాడ్బరీ లాంటి ఎన్నో ఫేమస్ కంపెనీలు 1950 కంటే ముందే స్థాపించబడ్డాయి. బికాస్ 1950s తర్వాత యూకే ఇండస్ట్రియల్గా చాలా తక్కువ డెవలప్ అయింది. అండ్ సరిగ్గా ఇదే టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ దేశ భవిష్యత్తుని మార్చేసే ఒక నిర్ణయం తీసుకుంది.
అదే చేంజ్ ఇన్ ఎకనామిక్ పాలసీ. అంటే 1917లో మార్గరెట్ థాచర్ అనే ఒక వ్యక్తి బ్రిటన్కి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఆమె పిఎంగా ఎన్నికయ్యే టైంకి ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. సో ఇది గమనించిన అప్పటి గవర్నమెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ లేదని చెప్పి వాళ్ళ ఎకానమీ ఇండస్ట్రియల్ సెక్టార్ నుండి సర్వీస్ సెక్టార్ మీదకి మళ్లించారు. ఇదే అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకున్న ఒక పెద్ద డెసిషన్. గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేటైజ్ చేసి ఆర్థిక వ్యవస్థని ఎక్కువగా సర్వీస్ సెక్టార్ నడిపే విధంగా పాలసీస్ని తీసుకొచ్చారు. దీనివల్ల బ్రిటన్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మైనింగ్ ఇండస్ట్రీస్ వెనకబడిపోయాయి. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ స్లోగా సర్వీస్ సెక్టార్ ఎకానమీగా మారిపోయింది. ఎంతలా అంటే ప్రెసెంట్ యూకే దేశం యొక్క జీడిపికి సర్వీస్ సెక్టార్ 79% కంట్రిబ్యూషన్ చేస్తుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ 20% అండ్ అగ్రికల్చర్ సెక్టార్ కేవలం 0.7% మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అయితే సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. అలా డిపెండ్ అయితే కలిగే నష్టాలు ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా ఎఫెక్ట్ అయ్యేది సర్వీస్ సెక్టార్. ఈ సెక్టార్లో ఉన్న కంపెనీలకి ఉద్యోగులకి స్టెబిలిటీ కానీ సెక్యూరిటీ కానీ పెద్దగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ వస్తుందనే వార్తలు చాలా ఎక్కువగా వినిపించాయి. కానీ నిజంగా అలాగే అఫిషియల్గా రెసిషన్ అనౌన్స్ చేసిన దేశాలు మాత్రం యునైటెడ్ కింగ్డమ్. ఇప్పుడు అర్థమైందా సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువగా ఎందుకు ఆధారపడకూడదు? నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఎదుర్కొంటున్న ప్రాబ్లం డెమోక్రసీ అండ్ ఛాలెంజ్. డెమోక్రసీ ఛాలెంజ్ యూకే, జపాన్, జర్మనీ అండ్ ఇటలీ లాంటి చాలా దేశాల్లో వర్కింగ్ ఈజ్ పాపులేషన్ అంటే యువ జనాభా తగ్గిపోయి ముసలి వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ యూకే జనాభాలో 20% ముసలి వాళ్ళే ఉన్నారు. ఇది 2040 వచ్చేటప్పటికి 25 నుండి 30%కు పెరగబోతుంది. ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదకరం. బికాస్ దేశంలో పనిచేసే వాళ్ళ జనాభా లేకపోగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతే అప్పుడు ఆ దేశ ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రెసెంట్ యూకేలో ఇదే జరుగుతుంది. ఆ దేశంలో ఉన్న చాలా ఫీల్డ్స్లో పనిచేయడానికి వర్కర్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో సుమారుగా 1,00,000 మంది డ్రైవర్స్ కొరత ఉంది. హెల్త్ సెక్టార్లో కొన్ని లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇండియాలో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి 5 to 6 అవర్స్లో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేస్తాం. కానీ యూకేలో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి అంటే ఒక 10 నుండి 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి ఇక్కడ డాక్టర్స్ ఎంత తక్కువగా ఉన్నారో. కేవలం మెడికల్ ఫీల్డ్స్లో మాత్రమే కాదు, 2023లో పబ్లిష్ చేసిన డేటా ప్రకారం యూకేలో ఉన్న 10% బిజినెస్లలో కావాల్సిన స్థాయిలో వర్కర్స్ లేరు. మెయిన్గా ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో ఈ కొరత కనిపిస్తుంది. సో ఇది గమనించిన చాలా మంది విదేశీయులు యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో మతపరమైన అలాగే జాతిపరమైన గొడవలు వచ్చి ప్రజలు గొడవ పడుతూ ప్రొటెస్టులు చేస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు యూకేలో అలాంటి గొడవలే జరుగుతూ ఆ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక దేశంలో పనిచేసే వాళ్ళ జనాభా తగ్గితే ఆ దేశానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. బికాజ్ పనిచేసే వాళ్ళు రిటైర్ అయిపోవడం వల్ల స్కిల్డ్ లేబర్ ఫోర్స్ తగ్గి దేశంలో ఉత్పత్తి పడిపోతుంది. సో ఇలా వస్తున్న లోటుని పూరించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ పనిచేస్తున్న వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్సులు వేసి అలా వస్తున్న డబ్బుతో గవర్నమెంట్ ఈ లోటుని భర్తీ చేయడానికి ట్రై చేస్తుంది. అంతేకాదు పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి యూకే దేశం శాలరీస్ కూడా పెంచడం లేదు. దీనికి సంబంధించి కూడా అక్కడ పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న వర్కర్స్ ఎన్నో రోజులుగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఒకవైపు జీతాలు పెరగకపోగా మరొక వైపు భారీగా ట్యాక్సులు పెరిగిపోతున్నాయి. ప్రజలు దీన్ని వ్యతిరేకించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న దేశంలో ఉన్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ మెరుగుపడే వరకు ఇలాంటి మార్పులు ఉండవని యూకే గవర్నమెంట్ తేల్చి చెప్పేస్తుంది. నెక్స్ట్, యూకే ఎకానమీ పతనం అవడానికి మరొక రీజన్ బ్రెక్సిట్. ఈ పేరు ఇప్పటికే మీలో చాలా మంది ఏదో ఒక టైంలో వినే ఉంటారు. కానీ ఎగ్జాక్ట్ గా దీని మీనింగ్ ఏంటో చాలా మందికి తెలియదు. బ్రెక్సిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్ అని అర్థం. 1993లో యూరోపియన్ కంటినెంట్ లో ఉన్న 28 దేశాలు కలిసి మ్యాస్ట్రిచ్ అనే పేరుతో ఒక ఒప్పందాన్ని చేసుకొని ఒక యూనియన్ గా ఏర్పడ్డాయి. ఆ యూనియన్ పేరే యూరోపియన్ యూనియన్. అయితే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటంటే యూరోపియన్ కాంటినెంట్ లో ఉన్న అన్ని దేశాలు పొలిటికల్ గా, ఎకానమికల్ గా అలాగే సెక్యూరిటీ పరంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసికట్టుగా ఎదగాలన్నదే ఈ యూరోపియన్ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వీళ్ళందరూ ఒకటే కరెన్సీని ఫాలో అవుతారు, అదే యూరో. అంతేకాదు అన్ని దేశాలన్నీ ఒకటే సిటిజన్షిప్, ఒకటే ఫారిన్ పాలసీ అలాగే ఒకటే సెక్యూరిటీ పాలసీని కూడా ఫాలో అవుతారు. ఇంపోర్టెంట్ అండ్ ఎక్స్పోర్ట్ విషయంలో కూడా
యూరోపియన్ యూనియన్లో ఉన్న 28 దేశాలు ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2016లో యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉన్న యునైటెడ్ కింగ్డమ్ అందులో నుంచి బయటకు వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే బ్రిటన్ ఎగ్జిట్ అవుతుందన్నమాట. దీన్నే బ్రెక్సిట్ అంటారు. యూకే దేశానికి సంబంధించిన అన్ని పాలసీస్ అండ్ డిసిషన్స్ వేరే దేశాల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళే తీసుకుంటే వాళ్ళ దేశం ఇంకా వేగంగా డెవలప్ అవుతుందని ఆలోచనతో యూరోపియన్ యూనియన్ నుండి 2016లో బయటకు వచ్చేశారు. కానీ రియాలిటీ ఆపోజిట్ గా జరిగింది. యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వచ్చిన తర్వాత యూకే యొక్క ట్రేడ్ తగ్గిపోయింది. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ముందుతో పోలిస్తే 50%కి పడిపోయాయి. జాబ్స్ తగ్గిపోయాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఓవరాల్ గా బ్రిటన్ యొక్క ఎకానమిక్ గ్రోత్ సుమారుగా 5%కి తగ్గిపోయింది. అయితే ఇది చూసిన స్కాట్లాండ్ అంటే ఇంగ్లాండ్లో సగభాగమైన స్కాట్లాండ్ ప్రజలు యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వచ్చి తప్పు చేసిందని భావించి వాళ్ళు ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో వెళ్ళి స్వతంత్రంగా బతకాలనే పోరాటం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. యునైటెడ్ కింగ్డమ్ అంటే కేవలం ఇంగ్లాండ్ మాత్రమే కాదు. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వీల్స్ అండ్ నార్త్లాండ్ అండ్ ఐర్లాండ్ వీటన్నిటిని కలిపే యునైటెడ్ కింగ్డమ్ అంటారు. ఇది 1707లో ఫామ్ అయింది. ఇప్పుడు ఆ స్టోరీ మనకి అవసరం లేదు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సింపుల్గా చెప్తా చూడండి. యూరోపియన్ యూనియన్ నుండి యూకే బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఎలా అయితే ఉండాలనుకుంటుందో సేమ్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ నుండి ఇప్పుడు స్కాట్లాండ్ బయటకు వచ్చి ఇండిపెండెంట్గా వాళ్ళ దేశ నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలని కోరుకుంటున్నారు. లాజిక్ అర్థమైందా? ఫ్యూచర్లో ఇది కూడా జరిగితే బ్రిటిష్ దేశం పరిస్థితి ఇంకా దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఆ దేశం యొక్క అప్పు వాళ్ళ జీడిపికి సమానంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యూకే దేశం యొక్క డెట్ టు జీడిపి రేషియోని గమనిస్తే 101.3% ఉంది. అంటే యూకే దేశం యొక్క ఆదాయం 100 యూరోస్. అంటే వాళ్ళ అప్పు 101 యూరోస్ ఉందన్నమాట. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి బహుశా ఈ ఒక్క పాయింట్ సరిపోతుంది. సో ఫైనల్లీ ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలను వ్యాపారం పేరుతో దోచుకొని వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడు అప్పులు తీర్చలేక ఆర్థిక వ్యవస్థని సరిగ్గా నడపలేక కష్టాలు పడుతోంది. దేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులు మారుతున్నారు కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగుపడడం లేదు. దీన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూట్లో చెప్పాలంటే నేనైతే కర్మ ఫలితం అంటాను. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.